రమ్యకృష్ణ 20 ఏళ్ల నుండే భర్తకు దూరంగా ఉండటం వెనుక భయంకరమైన నిజాలు దాగున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 90స్లోనే హాట్ బాంబ్ అనే పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ వయసు 60కి దగ్గరలో ఉన్నా కూడా తరగని అందంతో ఫుల్ క్రేజ్తో ఇప్పటికీ ఇండస్ట్రీలో దూసుకుపోతుందంటే మామూలు విషయం కాదు. ఐరన్ లెగ్ అన్న వాళ్ళతోనే గోల్డెన్ లెగ్ అనిపించుకొని తనేంటో చూపించుకుంది. అయితే రమ్యకృష్ణ ఇప్పుడు సినీ లైఫ్ కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్లోనే బాగా హాట్ టాపిక్గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే పేరుకి పెళ్లి చేసుకున్న భర్తని దూరంగానే ఉంచిందట. దీనికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గ్లామర్కి పెట్టింది పేరుగా ఉండే రమ్యకృష్ణ అంటే చాలా క్రేజ్ ఉండేది. అలాగే ఆమెకు ఉన్న అఫైర్స్ లిస్ట్ కూడా పెద్దదే అని, తను కలిసి యాక్ట్ చేసిన చాలా హీరోలతో అఫైర్స్ ఉన్నాయని రూమర్లు నడిచేవి. అయితే కృష్ణవంశీకి డైవర్స్ ఇస్తున్న వార్తలు రావడంతో ఈ వయసులో ఈమెకు ఇదేం పోయే కాలం అని అనుకుంటున్నారు. మరి రమ్యకృష్ణ నిజంగానే ఇప్పుడు విడాకులు తీసుకుంటుందా? డైరెక్టర్ రాఘవేంద్రరావు రమ్యకృష్ణని నిజంగానే ఆ విధంగా వాడుకున్నాడా? రాజేంద్ర ప్రసాద్తో 4 ఏళ్ల పాటు ఎందుకు ఉండిపోయింది? చిరంజీవి నాగార్జునలతో రమ్యకృష్ణకు ఎలాంటి సంబంధం ఉండేది? తమిళ ఇండస్ట్రీ 15 ఏళ్ల పాటు రమ్యకృష్ణ ఎందుకు బ్యాన్ చేశారు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రమ్యకృష్ణ అసలు పేరు వచ్చేసి రమ్యకృష్ణన్. ఈమె తమిళనాడు చెన్నైలో 1970 సెప్టెంబర్ 15న కృష్ణన్ మాయా అనే దంపతులకు జన్మనిచ్చింది. రమ్యకృష్ణకు వినయ్ కృష్ణన్ అనే చెల్లెలు కూడా ఉంది. రమ్యకృష్ణ తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయగా తల్లి ఇంట్లోనే ఉండేది. ఇక రమ్యకృష్ణ మేనమామ అయిన రామస్వామి అప్పట్లో కమిడియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రామస్వామి షూటింగ్కి వెళ్తున్న సమయంలో రమ్యకృష్ణని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళి ఆ షూటింగ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఉంటే రమ్యకృష్ణతో చేయించేవాడు. అలా రమ్యకృష్ణకు కూడా నటన మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. దీంతో రమ్యకృష్ణ తల్లిదండ్రులు కూడా తనకు బాగా సపోర్ట్గా ఉండేవారు. రమ్యకృష్ణని ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని స్కూల్ సమయంలోనే క్లాసికల్ డాన్స్ క్లాసెస్లో జాయిన్ చేశారు. అయితే హీరోయిన్ అనగానే మంచి పర్సనాలిటీతో పాటు అందం కూడా ఉండాలి. ఇక రమ్యకృష్ణకి అందం ఉన్నా కూడా పర్సనాలిటీ లేకపోవడంతో తన తల్లి రమ్యకృష్ణకు హార్మోన్ ఇంజెక్షన్ ఇప్పించగా రమ్యకృష్ణ 13 ఏళ్లకే హీరోయిన్ మెటీరియల్గా రెడీ అయింది. అలా రమ్యకృష్ణ 7th క్లాస్ వరకు చదువుకోగా ఆ తర్వాత తన ఫోకస్ మొత్తం సినిమాల పైన పెట్టింది. మరోవైపు తన క్లాసికల్ డాన్స్తో ప్రదర్శనలు కూడా చేస్తూ ఉండేది. అయితే ఓసారి తను ఓ వేదిక మీద డాన్స్ చేస్తున్న సమయంలో ఆ ప్రోగ్రాంకు గెస్ట్గా వచ్చిన తమిళ డైరెక్టర్ చిత్రలయ గోపు రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ను, ఆమె అందంను చూసి ఫిదా అయ్యాడు. వెంటనే రమ్యకృష్ణ తల్లితో మీ కూతురిని నా సినిమాలో హీరోయిన్గా తీసుకుంటానని చెప్పడంతో ఆమె కూడా అదే అవకాశం కోసం చూస్తూ ఉండడంతో వెంటనే ఒప్పేసుకుంది. అలా వెల్లై మనసు మూవీలో రమ్యకృష్ణను హీరోయిన్గా పెట్టి షూటింగ్ స్టార్ట్ చేయగా ఆ తర్వాత 10 రోజులకే డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య వచ్చిన గొడవల వల్ల ఆ షూటింగ్ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏడాదికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా మొదటి సినిమానే ఫ్లాప్ అవ్వడంతో రమ్యకృష్ణకు ఎలాంటి ఆఫర్స్ కూడా రాలేవు. ఆ తర్వాత మరో సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో చేయగా ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా రమ్యకృష్ణకు మాత్రం అంత క్రేజ్ అయితే రాలేదు. ఇక అవకాశాలు ఎంతకు రాకపోయేసరికి తన తల్లితో కలిసి రమ్యకృష్ణ అవకాశాల కోసం బాగా తిరుగుతూ ఉండేది. అప్పుడు రమ్యకృష్ణ మేనమామ రామస్వామి రమ్యకృష్ణకు ఒక మూవీలో హీరోయిన్కి అవకాశం ఇవ్వమని డైరెక్టర్ నగేష్ని అడగడంతో అతడు తను తీయబోయే పార్థ జ్ఞాపకం ఇల్లయ్యో మూవీకి రమ్యకృష్ణను హీరోయిన్గా తీసుకున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కేఎస్ రవికుమార్ నగేష్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే రమ్యకృష్ణకు రవికుమార్తో మంచి పరిచయం ఏర్పడింది. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ సందర్భంగా షూటింగ్ సమయంలో సీసం బుల్లెట్స్ ఉన్న డమ్మీ గన్తో రవికుమార్ హీరోకి రిహార్సల్స్ చేపిస్తున్న సమయంలో అప్పుడు ఆ గన్ పొరపాటున మిస్ఫైర్ అయ్యి బుల్లెట్ రమ్యకృష్ణ తల్లి భుజానికి తగిలింది. దీంతో రవికుమార్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఆ తర్వాత రమ్యకృష్ణ తల్లి కోలుకొని ఇది పొరపాటున జరిగిందని రవికుమార్ మీద కేసును వెనక్కి తీసుకుంది. అలా అప్పటి నుండే రవికుమార్ రమ్యకృష్ణ మధ్య పరిచయం కాస్త స్ట్రాంగ్గా మారింది. అయితే ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో ఇక రమ్యకృష్ణ కెరియర్ హీరోయిన్గా అక్కడికి ఆగిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్లో సెకండ్ హీరోయిన్గా చేస్తూ వచ్చింది. ఆ మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వడంతో రమ్యకృష్ణకు ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. దీంతో తమిళ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రాకపోయేసరికి తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో తన లక్ను పరీక్షించుకోవాలని అనుకుంది. ఇక అప్పుడే మలయాళంలో మోహన్ లాల్ మమ్ముట్టితో ఒక మూవీలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి అక్కడ అవకాశాల కోసం బాగా ట్రై చేసింది. దీంతో తెలుగులో కంచుకోడ అనే సినిమాలో నటించగా ఈ సినిమా కూడా అంతంత టాక్ మాత్రమే తెచ్చుకుంది. కానీ రమ్యకృష్ణకు ఆ వెంటనే
భలే మిత్రులు మూవీలో సెకండ్ హీరోయిన్గా అవకాశం రావడంతో ఈ మూవీ కూడా బోల్తా పడింది. అలా ఇక్కడ కూడా తన కెరియర్ ఆగిపోయింది అనుకునే సమయంలో రాజేంద్ర ప్రసాద్ మదన గోపాలుడు అనే మూవీలో రమ్యకృష్ణ హీరోయిన్గా తీసుకున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలోనే రమ్యకృష్ణకు రాజేంద్ర ప్రసాద్కు మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే రాజేంద్ర ప్రసాద్ తను చేసే తర్వాత సినిమాలో కూడా రమ్యకృష్ణను హీరోయిన్గా తీసుకున్నాడు. అలా వీరిద్దరూ కలిసి దాదాపు 11 సినిమాలో చేయగా ఆ సమయంలో రమ్యకృష్ణకు బాగా కలిసి వచ్చింది. ఇక ఎవరైతే రమ్యకృష్ణని ఐరన్ లెగ్ అని ముద్ర వేశారో వాళ్ళే ఆమె సక్సెస్ని చూసి గోల్డెన్ లెగ్ అని అన్నారు. ఆ తర్వాత రమ్యకృష్ణ సూత్రధారులు అనే మూవీలో చేయగా ఈ సినిమాతో రమ్యకృష్ణ కెరియర్ చాలా ముందుకు దూసుకెళ్ళింది. ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు అల్లుడు గారు అనే మూవీలో రమ్యకృష్ణకు సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వగా ఆ సమయంలో రాఘవేంద్రరావుకి రమ్యకృష్ణకు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి రాఘవేంద్రరావు తను చేసే సినిమాలన్నిటిలోనూ రమ్యకృష్ణను హీరోయిన్గా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా రమ్యకృష్ణలోని గ్లామర్ యాంగిల్ని రాఘవేంద్రరావు గారే మొదట వాడుకొని ఆమెని సినీ ఇండస్ట్రీకి కొత్తగా చూపించాడు. ఇక అదే సమయంలో రమ్యకృష్ణ తమిళ ఇండస్ట్రీలో కూడా రీఎంట్రీ ఇచ్చి కేఎస్ రవికుమార్ను ఛాన్సులు అడగడంతో అప్పుడు ఆయన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణని సెలెక్ట్ చేశారు. అలా ఈ సినిమా రమ్యకృష్ణకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా ఆ సమయంలోనే రమ్యకృష్ణకు రవికుమార్కి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ రవికుమార్కు అప్పటికే పెళ్ళై పిల్లలుండగా రమ్యకృష్ణ మాత్రం అతడితో ప్రేమాయణం నడిపించి అతని డైరెక్షన్లో మరిన్ని మూవీస్ చేసింది. అయితే ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ రవికుమార్ వల్ల ప్రెగ్నెంట్ అయిందని తెలియడంతో వెంటనే రమ్యకృష్ణ రవికుమార్ని తన భార్యకు విడాకులు ఇచ్చి తనని పెళ్లి చేసుకోమని అడిగిందట. ఇక ఈ విషయం అంతటా పాకడంతో రవికుమార్కు తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అంతేకాకుండా రవికుమార్ వల్లే రమ్యకృష్ణ ప్రెగ్నెంట్ అయిందని తెలియడంతో వెంటనే రవికుమార్ భార్య రమ్యకృష్ణ ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ కూడా చేసిందట. అయినా కూడా రమ్యకృష్ణ వినకుండా రవికుమార్ని తన భార్యకు విడాకులు ఇవ్వమని గట్టిగా అడగడంతో రవికుమార్ వినకుండా తనని అబార్షన్ చేసుకోమని అన్నాడట. ఇక రమ్యకృష్ణ అది తట్టుకోలేక 75 లక్షలు డిమాండ్ చేయడంతో రవికుమార్ కూడా వెంటనే ఆమెకు డబ్బులు ఇవ్వడంతో ఆమె అబార్షన్ చేయించుకుంది అని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయని తెలిసింది. ఇక ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో బాగా పాకడంతో ఆ సమయంలో రమ్యకృష్ణకు తమిళ ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా అవకాశాలు ఇవ్వలేదు. ఆ తర్వాత రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్రలేఖ అనే మూవీలో చేయగా ఈ సమయంలో రమ్యకృష్ణకు కృష్ణవంశీ మధ్య మంచి పరిచయం ఏర్పడింది. దీంతో కృష్ణవంశీ రమ్యకృష్ణకు ప్రపోజ్ చేయగా రమ్యకృష్ణ అతని లవ్ను యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఆ సమయంలో ఆయన ఒక మూవీతోనే సక్సెస్ డైరెక్టర్గా మారాడు. ఆ తర్వాత కృష్ణవంశీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ చేయడంతో అప్పుడు రమ్యకృష్ణ కృష్ణవంశీని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇక ఆ సమయంలోనే కొత్త హీరోయిన్స్ రాకతో రమ్యకృష్ణకు అవకాశాలు తగ్గి స్పెషల్ సాంగ్స్లలో సపోర్టింగ్ రోల్స్లలో మాత్రమే అవకాశాలు రావడంతో మెల్లిగా పెళ్లి వైపు మొగ్గు చూపింది. దీంతో ఎవరికి తెలియకుండా కేవలం తమ కుటుంబం సమక్షంలో 2003 జూన్లో కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే రమ్యకృష్ణ చిరంజీవి, నాగార్జున, జగపతి బాబు, రవిచంద్రన్ వంటి స్టార్ హీరోలతో కూడా చేయగా వీరితో కూడా రమ్యకృష్ణ పేరు బాగా వినిపించింది. అయితే పెళ్లి తర్వాత కృష్ణవంశీ మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రమ్యకృష్ణ అప్పటి వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వగా ఆర్థిక సమస్యల కారణంగా మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సమయంలోనే ఆమెకు చిన్న చిన్న పాత్రలు రావడంతో తన భర్తను హైదరాబాద్లో వదిలేసి చెన్నైకి వెళ్ళి తమిళ్ ఇండస్ట్రీలో ట్రై చేయగా పలు సీరియల్స్లలో అవకాశం వచ్చింది. దీంతో తెలుగులో కూడా పలు సీరియల్స్లలో అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా పలు షోస్లలో కూడా చేసింది. కానీ ఆమె ఆర్థికంగా అంతగా రాకపోయేసరికి మళ్ళీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సపోర్ట్ తీసుకోగా ఆయన రికమెండేషన్తో రమ్యకృష్ణకు బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీలో శివగామి పాత్రలు నటించింది. దీంతో రమ్యకృష్ణ మళ్ళీ హై రేంజ్కి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు మళ్ళీ పలు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అయితే రమ్యకృష్ణ తమిళ్లో డైరెక్టర్ రవికుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయగా అప్పటి నుంచి రమ్యకృష్ణకు కృష్ణవంశీకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని, దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అలా అప్పటి నుండి రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ హైదరాబాద్లో ఉండడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కృష్ణవంశీ రంగమార్తాండ అనే మూవీ చేయగా అందులో రమ్యకృష్ణ నటించడంతో వీరి విడాకుల వార్తకు ఫుల్ స్టాప్ పడింది. అయితే గతంలో కృష్ణవంశీకి ఈ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురవడంతో మేమిద్దరం చిన్న చిన్న మనస్పర్ధల వల్లే దూరంగా ఉన్నాం, కానీ ఇంకా విడాకులు తీసుకోలేదు, కానీ ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నామని చెప్పుకొచ్చాడు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోకుండానే విడిపోయారేమో అని జనాలు అనుకుంటున్నారు. చూసారు కదా మరి. రమ్యకృష్ణ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.